తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవబోతుంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల చుట్టూ తిరుగుతున్న తమిళనాడు ఇప్పుడు తలపతి విజయ్ వైపు చూస్తుంది. మరి సామాన్యుల పార్టీగా బరిలోకి దిగిన టీవీకే తమిళ రాజకీయాలను శాసించబోతుందా? తమిళనాడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఈ ఉత్కంఠకు తెరపడటానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇక తొలిసారి బరిలోకి దిగిన విజయ్కి కలిసొచ్చే ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సినిమాలతో కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు అదే క్రేజ్తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీతో బరిలోకి దిగుతూ ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి దిగ్గజాలు నడిపిన రాజకీయ వ్యవస్థకు కొత్త సవాలు విసిరారు. రాజకీయ అనుభవం లేదు, అవినీతి అనుభవం లేదన్న ఒక్క మాటతో సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతోపాటు 30 ఏళ్లుగా విజయ్ మక్కల్ ఇయ్యక్కం చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పుడు స్ట్రాంగ్ క్యాడర్గా మారాయి. ఈ ఎన్నికల్లో విజయ్కి మెయిన్ స్ట్రెంగ్త్ జెన్జీ మహిళా ఓటర్లు. తమిళనాడులోని 1.22 కోట్ల యువ ఓటర్లే లక్ష్యంగా నిరుద్యోగులకు నెలకు 4,000 భృతి, 5 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు. దీంతో యువతలో మంచి బస్ క్రియేట్ అయింది. ఇదే తరహాలో మహిళలను ఆకర్షించేలా ప్రత్యేకంగా పథకాలు ప్రకటించారు. ప్రతి ఇంటి మహిళకు నెలకు 2,500, పెళ్లికి కానుకగా 8 గ్రాముల బంగారం, ఒక పట్టు చీర, అలాగే ఏడాదికి 6 ఫ్రీ ఎల్పిజి సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్, విద్యార్థుల తల్లులకు 15,000 సాయం, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇలా వరుసగా హామీలిచ్చి మహిళా ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టారు. ఇక రైతన్నలను ఆకట్టుకునేలా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 50% రుణమాఫీ అంటూ రైతులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక విజయ్కి మైనార్టీ వర్గాల మద్దతు కూడా కలిసొచ్చే ఛాన్స్ ఉంది. విజయ్కి క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు భారీగా పడే అవకాశం ఉంది. దీంతోపాటు బీజేపీ చేసిన జోసెఫ్ విజయ్ కామెంట్స్ను కూడా తనకు బలంగా మార్చుకున్నారు. విజయ్ ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి నిలిచారు. ఇది విజయ్కి భారీగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక టికెట్ల కేటాయింపులో కూడా విజయ్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. రాజకీయ కుటుంబాలకు కాకుండా సామాన్యులకు అవకాశం కల్పించారు. తన డ్రైవర్ కొడుకు నుంచి డాక్టర్లు, లాయర్లు, కార్యకర్తల వరకు వివిధ వర్గాలకు టికెట్లు ఇచ్చి టీవీకే అంటే సామాన్యుల పార్టీ అనే ఇమేజ్ తీసుకొచ్చారు. డిఎంకే కంచుకోటలైన పెరంబూర్, తిరుచి లాంటి ప్రాంతాల్లో పోటీ చేసి విజయ్ తన గట్స్ ఏంటో నిరూపించారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం అంతగా ఉండదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ సునామీ సృష్టిస్తుందని చెప్పింది. 98 నుంచి 120 స్థానాలతో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది. ఇక రేపటి ఫలితాలు కేవలం సీట్ల సంఖ్యను మాత్రమే కాదు, తమిళ రాజకీయాల్లో విజయ్ ఎర స్టార్ట్ అవుతుందా లేదా అన్నది నిర్ణయిస్తుంది. డ్రగ్స్ రహిత సమాజం, మహిళా భద్రత, సామాన్యుల ఆశలు వంటి అంశాలతో సాగిన విజయ్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు కీలక దశలో ఉంది. మార్పు కోసం తమిళనాడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారా లేక ద్రవిడ పార్టీలకే మద్దతు కొనసాగిస్తారా అన్నది మరికొన్ని గంటల్లోనే స్పష్టమవుతుంది. స్టార్ హీరోగా హిట్ అయిన విజయ్ ఇప్పుడు లీడర్గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.